వసి వసి ఏమైంది? ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? ఊరుకుంటుంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నావు. నేనేమో లక్సాడ్లో హీరోయిన్ అనుకుంటున్నావా? వసే వసే నేను చెప్పేది వినవే. పెళ్ళైంది కదా అని సొంత పిల్లంలా ట్రీట్ చేస్తున్నావు. సొంత పిల్లం అయితే చేతులేని ఏకంగా కాలే వేసా. రెండు కాళ్ళు విరగ్గొట్టేదాన్ని చర్చలో చిల్లర ఏరుకునేవాడివి. ఏ ఆ చిల్లర డబ్బులతో శారీలు కొనుక్కుంటావా? ప్లీజ్ చెప్తాను వినవే. చెప్పరా చెప్పు. నీ రీజన్ జెన్యూన్ ఉందనుకో తీస్తా, లేదంటే కోస్తా. చెప్తా చెప్తా. అసలు ఏం జరిగిందంటే సరేరా, నీ వచ్చాక చూస్తాలే, కంగారేం పడకు. ఏవండి? ఓకే ఓకే. ఏవండి? ఒక్క నిమిషం. ఏవండి? రై, నేను మళ్ళీ చేస్తా. నాకు ఏంటి? ఏవండి, నాకు అల్లుడు అమ్మాయి విషయంలో ఏదో తేడా కొడుతుందండి. ఏ ఎందుకు? అంటే వాళ్ళిద్దరు నిజంగానే ప్రేమించుకున్నారంటారా? అదేం డౌట్ పిచ్చిదన్న. మొన్నే చూసావుగా, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ప్రాణాలు ఇచ్చుకునే దాకా పోయారు. అది చూసా కూడా ఇలా అనిపిస్తుందా? అంతవరకు ఓకేనండి. అప్పటి నుండి డౌట్ వస్తుందండి. వాళ్ళిద్దరు కలిసి తినటం కానీ, కలిసి మాట్లాడటం కానీ, కలిసి టైం స్పెండ్ చేయటం కానీ ఏ రోజు నేను చూడలేదండి. చూడవే, ఎంత ప్రేమించుకున్నా కూడా పెళ్ళయ్యాక ఇద్దరి మధ్య చిన్న చిన్న మొహమాటలు ఉంటాయి. అంత మాత్రానికి నీకు వచ్చిన డౌట్ కరెక్ట్ కాదు. పైగా ఇంట్లో మనం ఉంచుకొని ఫ్రీగా ఎలా ఉంటారు చెప్పు?